135 గజాల భూమి కేవలం 8 లక్షలకే. ప్రతి నెల 10,000 మంత్లీ రెంటల్ ఇన్కమ్. ఇబ్బంది కదా. కాంగ్రెస్ పార్టీ అంటే రాష్ట్రాన్ని విభజించింది కాబట్టి ఏపీలో పుట్టగతులు లేకుండా పోయింది. ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ చాలా ఉంది. మీరు ఒక్కరే కావాలండి. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేసిన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు బీజేపీలోకి వెళ్ళిపోయారు. బొత్స సత్యనారాయణ గారు, పోతే మీరు ధర్మాన ప్రసాదరావు గారు, ధర్మాన కృష్ణరాజు, ప్రతి ఒక్కరు మంత్రులు అంతా చేసిన వాళ్ళు కూడా రాజశేఖర రెడ్డి గారికి సన్నిహితంలో ఉన్న వారందరూ కూడా టీడీపీలోనో వైసీపీలోనో ఉన్నారు. ఈరోజు కొంతమంది బీజేపీలో ఉన్నారు. అదేమీ పెద్ద ఇది కాదు. కానీ టీడీపీ నుంచి మీరు అలిగి బయటికి వచ్చి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ అలిగి మళ్ళీ టీడీపీలోకి వెళ్ళడం అనేది మీకు ఇబ్బందికరం కదా. అది రాజకీయ అదే కొంచెం నాకు ఇబ్బంది. నాకు కూడా బాగా ఫీల్ అవుతున్నాను నేను కూడా. కానీ నేను టీడీపీ నుంచి నేను వచ్చిన పరిస్థితి మీకు ఇందా చెప్పాను కదా. అప్పుడు ఓడిపోవడం, ఇక్కడ తెలిసిన వాళ్ళంతా ఉండటం, ఒక సాఫ్ట్ కార్నర్కి వెళ్ళాను నేను. కానీ ఇక్కడ 1 year నాతో బాగానే ఉన్నారు. 1 year తర్వాత నరకం చూపించారు. ఒక రకంగా సీటు విషయంలో మీకు డే టు ఇన్సిడెంట్స్ వాళ్ళు ఏం మాట్లాడదని మీకు చెప్తే ఇంత చీట్ చేస్తారా రాజకీయాల్లో? నేను ఏం తప్పు చేశానని, ఏం పాపం చేశానని నన్ను అంత చీట్ చేయాల్సిన అవసరం ఏంటి? అసలు మీకు ఎదురైన ఇబ్బందులు ఏంటి వైసీపీలో? అసలుకి ఇదే వాళ్ళ ఇష్టం. వాళ్ళకి ఏంటంటే మేము ఏదో చేస్తాం, అది మీరు ఓకే అంటుండాలి. ప్రశ్నించు. జగన్మోహన్ రెడ్డి గారా అంటే కోటరీ? నాకు కోటరీ అడ్డం వచ్చింది. కోటరీలో సజ్జల రామకృష్ణారెడ్డి మెయిన్. అతను ఏంటంటే కొంచెం పద్ధతిగా మాట్లాడేవాళ్ళు, కొంచెం తెలివిగా ఉండేవాళ్ళు, కొంచెం డిగ్నిఫైడ్గా ఉండేవాళ్ళు. ముఖ్యంగా వీకర్ సెక్షన్ నుంచి కొంచెం వెన్నెముకతో పనిచేస్తే అతనికి ఇంట్రెస్ట్ ఉండదు. అతను నెగిటివ్ చేస్తాడు అతను. అది నేను చాలా ఇన్సిడెంట్స్ మీరు డే టు డే చెప్తే నా ఎక్స్పీరియన్స్లో ఒక 20 ఇన్సిడెంట్స్ ఉంటాయి. అతను నన్ను ఎలా అవమానించాడు, ఏ విధంగా నన్ను మేనేజ్ చేశాడు అనేది చెప్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇలా చేస్తారా? చాలా ఉన్నాయి. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకరోజు వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతిగా పదవి విరమణ అయిన తర్వాత గుంటూరులో సన్మానం జరిగింది. ఆ సన్మానానికి నగరంలో ఉన్న ప్రముఖులందరినీ పిలిచారు. పిలిచినప్పుడు నేను కూడా వెళ్ళాను. దానికి వెళ్ళి నేను ఆ జాషువా గారి సాహిత్యం ఆయనకి ఇచ్చి, మీరు జాషువా గారి అభిమాని అని చెప్పి ఇచ్చి ఒక షాల్వా కప్పి ఒక ఫోటో దిగాను. మీరు వర్గీకరణ మీరే దానికి బాగా వర్క్ చేశారు సార్, దాన్ని కంప్లీట్ చేయండి అన్నా నేను. అని అంటే ఆయన అన్నాడు, నా చేత నేను చేసిన ఇప్పుడు ఏం చేయగలుగుతాను, నువ్వు ఒకసారి హైదరాబాద్ రా మాట్లాడుకుందాం అన్నాడు. అని అంటే ఆ ఫొటోస్ వైరల్ అయింది. వైరల్ అంటే లోకల్లే పెద్ద సోషల్ మీడియా. తెల్లవారే సజ్జల రామకృష్ణని పిలిచి, మీరు వెంకయ్యనాయుడిని ఎలా కలుస్తారు, మీరు పద్ధతి కాదు కదా, ఆయన ఏంటి, ఆయన ఏ పార్టీ? నాకు మైండ్ బ్లాక్ అయింది. ఏంది చాలా రొటీన్ సోషల్ అకేషన్ కదా, దాంట్లో రాజకీయాలు అందరూ వచ్చారు. వైసీపీ వాళ్ళు కూడా వచ్చారు. నేను ఒక్కడిని కాదు, వైసీపీలో దెర్ ఆర్ సమ్ రెడ్డి పీపుల్ వచ్చారు, చాలామంది వచ్చారు. వచ్చిన అతను నన్ను పట్టుకున్నాడు. నేను మన పలానా రెడ్డి గారు కూడా వచ్చారండి అన్నాడు. వాళ్ళు వస్తారండి, మీరు వెళ్ళకూడదు. మీకు వాళ్ళకి తేడా ఏంటి? రెడ్డి గారు వెళ్ళొచ్చు, మీరు వెళ్ళకూడదా అన్నాడు. అనేసరికి నాకు అంటే ఏంటా నాకేం అర్థం లేదండి. నాకు క్లబ్ కనపడని పిలిస్తే వెళ్తుంటాం కదా పెళ్ళిళ్ళకి, ఫంక్షన్కి, వాటికి. అంతే రొటీన్కి వెళ్ళానండి అని. లేదు వెంకయ్యనాయుడు ఎవరు, మనకి యాంటీ అతను, ఎలా వెళ్తారు మీరు వెళ్ళటానికి వీల్లేదు, అది దాన్ని. సరే సార్ అన్న. అలాంటి ఇన్సిడెంట్స్, ఈ సిల్లీ థింగ్స్. అతను నా వయసు ఏంటి, నా సీనియారిటీ ఏంటి, ఈ నగరంలో అనేక ఫంక్షన్లు జరుగుతూ ఉంటాయి, అనేక కార్యక్రమాలు జరుగుతుంటాయి. ప్రధానికి అన్ని రాజకీయ పార్టీలు పిలుస్తారు సోషల్ అకేషన్స్లో, నన్ను కూడా ఆహ్వానిస్తుంటారు. నేను వెళ్ళాను, ఒక సీనియర్ మ్యాన్ పెద్ద ఆయన వచ్చాడు. దానికి నన్ను ఒక చిన్నపిల్లవాళ్ళు అనేటట్టుగా గద్దిస్తూ మాట్లాడాడు. దానికే మీరు పార్టీ మారారా? అదొక సంఘటన. ఇక అట్లా చెప్పుకుంటూ పోతే ఒకరోజు సోషల్ మీడియా వారియర్స్ మీటింగ్, సోషల్ మీడియా వర్కర్స్ మీటింగ్ జరిగింది. ఆ సోషల్ మీడియా వర్కర్స్ మీట్లో నేను, మరి రాజశేఖరు, మున్నూరు ఎమ్మెల్యే కిలారి రోసి, ఇట్లా మేము తెనాలి ఎమ్మెల్యే, మేము అందరూ వెళ్ళాము. వెళ్ళి నేను అక్కడంతా పాపం యూత్ అంతా బీటెక్ ఎంటెక్ చదువుకున్న వాళ్ళు సోషల్ మీడియా, మేము అది చదువుకున్నామన్నా, మేము అది చదువుకున్నాం, సోషల్ మీడియాలో మేము కష్టపడుతున్నామన్నా, మమ్మల్ని ఎంకరేజ్ చేయట్లేదు పార్టీ, అది ఇది అంటున్నారు. అని అంటే నేను అని మాట్లాడతాను పార్టీ వాళ్ళతో, అది ఏదో అంటాం కదా వాళ్ళతో అంటూ నేను మాట్లాడే సందర్భంలో, మీకు మీలాంటి కురవాళ్ళని యంగ్ మంచి సోషల్ మీడియాలో బాగా మీరు పనిచేస్తున్నారు, మీలాంటి వాళ్ళకు ఒక ఎమ్మెల్యే టికెట్స్ కొంతమంది కానీ ఇవ్వాలి, ఇచ్చి ఎంకరేజ్ చేయాలన్నాను. తెల్లవారి నేను కారులో వెళ్తున్నానండి, నాకు వెంటనే ఫోన్ వచ్చింది, నువ్వు ఎట్లా ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని ఎట్లా చెప్తాను సోషల్ మీడియాలో? సజ్జల అని అంటే నేను అన్నాను, ఏముందని మహిళా సమావేశానికి వెళ్తాము,
మీ రాజ్యాధికారంలో మీకు సగం భాగం కావాలంటాను. ఏముంటుందండి అన్న. కృష్ణమోహన్ రెడ్డి ఫోన్ చేశాడు. తర్వాత మళ్ళీ ఎస్సీ సమావేశానికి వెళ్తాం, మనకు దళితుల రాజ్యాధికారం రావాలంట. అంటే వచ్చేస్తే మేము వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సహించాలని నేను అన్నాను. నువ్వు ఎట్లా మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి తప్పితే ఇంకే మీరు ఎవరు మాట్లాడటానికి వీళ్ళు. అంటే అతను ప్రతి చిన్న అకేషన్ని నా మీద ఒక చాడీలాగా జగన్ గారికి చెప్పేవాడు. ఇంకా నాకు గుర్తు రావట్లేదు, ఇంకా కొన్ని ఉన్నాయి. ఎక్కడో నేను ఏదో ఒక మీటింగ్ లేటుగా వచ్చాను అనుకో, సరే అయిపోయిన తర్వాత వెళ్ళాను అనుకుందాం. సార్ వాళ్ళు తిరిగి వస్తున్నప్పుడు ఎదురయ్యాను అనుకో, ఏందండి ఇంత ఆలస్యం వస్తే ఎట్లా ప్రోగ్రాంకి అందరి ముందు. అంటే అతని మనసులో నన్ను కొట్టేయాలని ఉంది. అతను నా మీద అతను చెప్తా ఉన్నాడు. జగన్ దాన్ని ట్రాప్లో పడ్డాడు. సరే, మరి జగన్ గారు ట్రాప్లో పడ్డారు, సజ్జల గారు ట్రాప్లో పడ్డారు, మీకు అవమానాలు జరిగాయి. మళ్ళీ అధికారం ఉన్నప్పుడే మీరు ఎలాంటి పవరు లేదు, మీకు వచ్చి టీడీపీలో చేరి టీడీపీకి మద్దతుగా నిలిచి పోరాటం చేయొచ్చు కదా. నేను డిసెంబర్లోనే జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒక అపాయింట్మెంట్ ఇప్పించండి, నాకు అవకాశం ఇప్పించండి, వారిని కలిసి నేను చెప్తాను నేను ఏం జరుగుతుంది ఇక్కడ, ఇలాంటివన్నీ సిల్లీ థింగ్స్ జరుగుతూ ఉన్నాయి. నేను కొంచెం సీనియర్ రాజకీయ నాయకుడిని, చాలా కాలం నుంచి పనిచేస్తున్న, ప్రజా జీవితంలో ఉన్నాను, చదువుకున్నాను, నాకు ఒక్కసారి అపాయింట్మెంట్ ఇప్పించండి. నేను పబ్లిక్గా అడిగాను, నేను నాకు ఎట్లన్నా అవకాశం ఇప్పిస్తారా? నో అవకాశం. ఎవరిని అడిగారు? డాష్ మీద మాట్లాడానండి, మీరు చూడండి, మీటింగ్లో మాట్లాడాను. సామాజిక సాధికార యాత్రలో నేను డయాస్ మీద మైక్లో వైరల్ అయింది, టీవీలో వచ్చేసింది. సామాజిక సాధికార అంటే జూపిడి గారు కూడా ఉంటారు కదా? లేడు, ఆయన లేడు. ఇక్కడ మా దగ్గర తాడికొండ దగ్గర సదస్సులో మాట్లాడితే అందరూ ఉన్నారు. మా ఆదిమలపు సురేష్ ఉన్నాడు, ఇంకా చాలామంది వచ్చారు, జోగి రమేష్ ఉన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఏందని అంటే ఈయన అపాయింట్మెంట్ రాకపోతే నేను ఏం చేయాలి, ఏదో మనకు ఏదో ఎంకరేజ్మెంట్ పార్టీ, ఇంకా ఏం పార్టీలు మారుతాం అది ఇదని నేను చెప్పాను. నేను అయినా వాళ్ళు కరుణించలేదండి, నన్ను హ్యూమిలేట్ చేస్తూనే ఉన్నాడు సజ్జలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.